క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన బైబిల్ అధ్యయనంలో ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 6వ అధ్యాయములోను 7వ అధ్యాయములోను వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఆయన వంటి వాడు ఎవడు కూడా లేడు అని అర్థం. అంటే ఈ వచనము దేవుడు త్రిత్వము కాదని చెప్పడం లేదు. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మనము ఆరాధించేటువంటి దేవుడు, బైబిల్ దేవుడు ఎవరనగా త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. త్రిత్వము అంటే ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడై ఉన్నారు. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించుకోవాలి. ఉదాహరణకు మన శరీరము, ఆత్మ, ప్రాణము ఇవి మూడు కూడా ఏకమై ఏ రీతిగా ఉన్నాయో అదే రీతిగా దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. ఎందుకు మనం ఇలా ఉన్నాము అంటే దేవుడు తన స్వభావములో మనలను చేశాడు కాబట్టి. ఆయన ఏ రీతిగా త్రిత్వమై ఉన్నాడో మనిషిని కూడా శరీరము, ప్రాణము, ఆత్మ ఇవి మూడు ఏకం చేసి దేవుడు చేశాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, మనం ఆరాధించేటువంటి దేవుడు త్రియేక దేవుడు అనగా ముగ్గురు కూడా సమానమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. వారు శక్తిలో కానీ, జ్ఞానములో కానీ, వారి ఉనికిలో కానీ ముగ్గురు కూడా సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు కాబట్టి త్రియేక దేవుడు అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. కనుక ఈ దేవుడు ఎవరనగా అద్వితీయుడు, ఆయన వంటి వాడు ఎవడు కూడా లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నాను, మనము ముగ్గురు దేవులను ఆరాధించడం లేదు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తుల్లో ఏకమై ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అయితే ఆ తర్వాత వచనములో వ్రాయబడినటువంటి మాట, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అంటే మన హృదయాలలో లోక సంబంధమైనటువంటి దురాశలు, పాప సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో దేవుణ్ణి మనము హృదయపూర్వకముగా ప్రేమించినప్పుడు వాటికి మన హృదయంలో చోటు ఉండదు. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. గత ధ్యానములో మనం నేర్చుకున్నాం కదా, ఒక కంపెనీ వాడు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు మనం తీసుకున్నప్పుడు అది ఎలా వాడాలో ఒక సూచనల పుస్తకాన్ని ఇస్తాడు. అదే రీతిగా దేవుని యొక్క గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఒక సూచనల పుస్తకముగా ఇది మనకు ఇవ్వబడింది. ఈ సూచనల పుస్తకములో మొట్టమొదటి సూచన ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి అని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సూచనల పుస్తకంలో అది చూడకుండా యంత్రాన్ని మనము ఎలాగైతే వాడమో అదే రీతిగా ఈ ఆజ్ఞకు మనము లోబడకుండా మానవ యంత్రాన్ని ఉపయోగించవద్దు అనే విషయాన్ని దైవజనునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ఆత్మీయులరా, ఎందుకొరకు దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి ఆయనను మనము హృదయపూర్వకముగా ప్రేమించగలిగితే నీ భర్తను నీవు ఉత్తమముగా ప్రేమించగలుగుతావు. దేవుని నీవు హృదయపూర్వకముగా ప్రేమించగలిగితే నీ భార్యను ఉత్తమంగా ప్రేమించగలుగుతావు. అదే రీతిగా నీ పొరుగువారిని ఇంకా ఉత్తమంగా ప్రేమించగలుగుతావు. నీ హృదయములో ఏ ద్వేషము ఉండదు కనుక నీ శత్రువులను కూడా నీవు ప్రేమించగలుగుతావు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, భర్తను కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ ఈ లోకములో మనము ఎవరిని ప్రేమించినప్పటికీ దేవునిలో నుండి వారిని మనము ప్రేమించాలి. ఎందుకొరకనగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఉదాహరణకు దేవుని నుండి మనము వేరు చేయబడ్డామనుకోండి, ఆ ప్రేమలోనికి స్వార్థం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో మనము గమనించినప్పుడు అక్కడక్కడ న్యూస్లో కానీ, పేపర్లో కానీ మనం చూస్తూ ఉంటాము,
ప్రేమోన్మాది తన ప్రియురాలి మీద యాసిడ్ దాడి చేశాడు అని హెడ్డింగ్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రేమలోనికి ఉన్మాదం అనేది వచ్చింది. ఎందుకొరకు అలా జరుగుతూ ఉన్నది అంటే, ప్రేమయై ఉన్నటువంటి దేవునిలో నుండి మానవుడు వేరైపోయాడు కాబట్టి. ఇంకా మీకు అర్థం కావడానికి, పారే నీటిలో లేదా ఊట వచ్చేటువంటి ఆ బావిలో పాకురు అనేది మనకు కనిపించదండి. కానీ పారేటువంటి ఆ నీటిలో నుండి ఆ నీరును వేరు చేసి ఒక గాబులో పెట్టామనుకోండి, ఒక వారం రోజులకు ఆ నీరు ఏమైపోద్ది అంటే అది కుళ్ళిపోద్ది. గల కారణం ఏమిటనగా, పారేటువంటి ఊటలో నుండి ఆ నీరు వేరు చేయబడింది కనుక. ప్రభునందు ఆత్మీయులరా, అదే రీతిగా నీ భర్తను నీవు ఉత్తమంగా ప్రేమించాలి అంటే ముందు నీవు దేవునిని ప్రేమించాలి. అంటే నీ దేవునిలో నుండి నీ భర్తను ప్రేమించాలి, నీ దేవునిలో నుండి నీ భార్యను నీవు ప్రేమించాలి. గల కారణం ఏమిటంటే, దేవుడు ప్రేమయై ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఒకవేళ హృదయపూర్వకముగా మనము దేవునిని ప్రేమించకపోతే మన జీవితంలో అసూయ, ద్వేషము, ఆయాసము మరియు ఇతరులకు వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, మనం నిజంగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించకపోతే ఇవన్నీ కూడా మనలో కలుగుతాయి అనే విషయాన్ని మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే మరి ఈ పాపాలన్నీ కూడా మనము ఎలా జయించగలుగుతాము అంటే, ఆ పాపములతో మనము పోరాడుట ద్వారా జయించలేము, కానీ హృదయపూర్వకముగా దేవునిని ప్రేమించుట ద్వారా ఆ పాపాలన్నిటిని కూడా మనము జయించగలుగుతాం. ఎప్పుడైతే ఆ రీతిగా హృదయపూర్వకంగా మనము దేవునిని ప్రేమిస్తామో, లోకం మీద, లోక ఆశల మీద ఉన్నటువంటి ఆ ప్రేమంతా కూడా తొలగిపోవచ్చు ఉన్నది అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఉదాహరణకు, ఒక వ్యక్తి మంచివాడు కాకపోయినా పురుషుని ప్రేమించినటువంటి ఒక అమ్మాయి గురించి మనం ఆలోచించినట్లయితే, ఆమె తల్లిదండ్రులు అతనిని ప్రేమించకుండా ఆపడానికి శాయశక్తులా కూడా వారు ప్రయత్నం చేస్తారు. కానీ వారు ఆపలేకపోతారు. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి ఇంకా అందగాడినటువంటి, ధనికుడైన, మంచివాడైనటువంటి మరొక వ్యక్తిని కలుసుకున్నప్పుడు అకస్మాత్తుగా మొదటి వ్యక్తి కొరకు ఆమెకున్నటువంటి ప్రేమ అంతా కూడా మాయమైపోతుంది. అంటే అమ్మాయిల విషయంలోనే కాదు, అబ్బాయిలైనా సరే ముందుగా ఒక అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత ఇంకా అందమైనటువంటి అమ్మాయి కానీ లేదా ధనవంతురాలైనటువంటి అమ్మాయి కానీ కనబడినప్పుడు అకస్మాత్తుగా మొదటి వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమంతా కూడా మాయమైపోతూ ఉంది. మరి ఇది ఎలా జరిగింది అంటే, క్రొత్త అనురాగానికి ఉన్నటువంటి శక్తి పాత ప్రేమను బయటకు త్రోసివేసింది. ప్రభునందు ఆత్మీయులరా, ఈ సందర్భాన్ని ఎందుకొరకు తీసుకున్నాను అంటే, దీన్ని క్రైస్తవ జీవితానికి మనము అన్వయించినప్పుడు దేవుడు నిషేధించినటువంటి అనేకమైనటువంటి దుష్టమైన వాటిని, లోక సంబంధమైనటువంటి వాటిని నీవు ప్రేమిస్తున్నావు, వాటిని ఆశపడుతూ ఉన్నావు. అయితే నీవు ఆ చెడు అలవాట్లను, పాప సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నావు, కానీ విడిచిపెట్టలేకపోతున్నావు. ఎందుకంటే నీవు వాటిని ప్రేమిస్తున్నావు కాబట్టి. అయితే ఒక రోజున నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క మహిమను చూచి నీ హృదయమంతటితో ఆయనను ప్రేమించడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, ఆ క్షణములోనే ఏం జరుగుతుందో తెలుసా? ఈ క్రొత్త ప్రేమ పాత అనురాగములను బయటకు త్రోసివేస్తూ ఉంది. అనగా ఎప్పుడైతే క్రీస్తును ప్రేమించడం మనము మొదలు పెడతామో, ఇక ఈ లోక విషయాలలో ఎంత మాత్రము కూడా మనకు ఆసక్తి ఉండదు. ఇది క్రొత్త ప్రేమకు ఉన్నటువంటి శక్తి. కనుక ప్రభునందు ఆత్మీయులరా, పాపము మీద జయమును పొందడానికి ఇదే రహస్యము. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. దేవుని మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో ఆయనను మనము ప్రేమించినప్పుడు ఇక లోకము మీద, దురాశల మీద ఏమాత్రము కూడా మనకు ప్రేమ ఉండదు అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక 6వ అధ్యాయము 7వ వచనములో తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి ఈ వచనములో మనం చదువుతాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడునో, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడునో వాటిని గూర్చి మాట్లాడవలెనో, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెనో. అవి నీ కన్నుల నడుమ
బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ప్రభునందు ఆత్మీయులరా, దేవుని వాక్యము మన పిల్లలకు ఏ రీతిగా మనము నేర్పించాలో, అది ఎంత ప్రాముఖ్యమైందో ఈ భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయచ్చు ఉన్నాడు. మీ గృహాల్లో గోడల మీద కానీ లేదా గడప మీద కానీ దేవుని వాక్యమును వ్రాయండి. వారు కూర్చుండినప్పుడు, లేచేటప్పుడు, లేకపోతే ఇంటిలో ఉన్నప్పుడు దేవుని వాక్యానికి సంబంధించినటువంటి విషయాలను వారికి నేర్పించండి అని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఈ విషయాలు మనకు తెలియచేయచ్చు ఉన్నాడు. కనుక అన్ని రకాలైనటువంటి పరిస్థితులలో పిల్లలకు దేవుని యొక్క వాక్యమును నేర్పించబద్దులమై ఉన్నాం. ఇక 7వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మనం చదువుకుంటే, ఇశ్రాయేలు ప్రజల కంటే బలమైనటువంటి గొప్పవైనటువంటి 7 దేశములను ఓడించడానికి దేవుడు తన ప్రజలకు సహాయమును చేస్తాను అని ఆ వచన భాగాల్లో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఇందులో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటనగా, దేవుడు ప్రతి పాపము పైన మనకు ఇచ్చేటువంటి జయానికి ఇది ప్రతీకగా కనబడుతూ ఉంది. ఎందుకొరకంటే 7 అనేటువంటి సంఖ్య లేఖనాల్లో పరిపూర్ణతకు గుర్తుగా మనకు కనబడుచు ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువులను మనము గమనించినప్పుడు, వారు ఇశ్రాయేలు ప్రజల కంటే చాలా బలమైనటువంటి వారు. అయినప్పటికీ వారిని మీరు జయిస్తారు నా సహాయముతో అని దేవుడు వారితో మాట్లాడుచు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అదే రీతిగా లోకములో ఉన్నటువంటి దురాశలు కానీ, ఆకర్షణీయమైనటువంటి పాపములు కానీ, ఇవన్నీ కూడా మనకంటే బలమైనవి అని మనమందరము కూడా గుర్తించాలి. అయినప్పటికీ దేవుని సహాయము చేత మనము దేవుని ప్రేమించినప్పుడు వీటన్నిటిని కూడా మనము జయించగలము అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మిగతా విషయాలు రేపటి ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.